అవును సార్, దీని మీదనే బతుకుతున్నాము. మాకు ఈ వేతనం సరిపోవడం లేదు, 11,500. మాకు ఇంకా పక్కన రాష్ట్రంలో ఇచ్చేదానికంటే 1,000 రూపాయలు ఇస్తామన్నారు సారు. పెంచాలి. మేము ఈ వేతనంలోనే మేము హౌస్ రెంట్స్ కట్టుకుంటున్నాం, కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం, కూరగాయలు తీసుకొస్తున్నాం, గ్యాస్ తీసుకొస్తున్నాము. ఇంకా పక్క ఈవెంట్స్ అవి అంటే కూడా మేము అవి కూడా చేస్తున్నాము. ఇంత జీతంలోనే మేము ఇవన్నీ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో ఎప్పుడో ఇస్తే ప్రజెంట్ మేము దాన్ని అమలు చేయాలి కదా, వాళ్ళు చెప్పినటువంటి పనులు. రీఛార్జ్ చేయించుకోవడానికి మా సొంత సెల్లులలో మేము రీఛార్జ్ చేయించుకుంటున్నాము. నెలకు 300 400 అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన సెల్లు మాత్రం ఏం పని చేస్తలేరు. బీరువాలో పెట్టి తాళం పెట్టేసినాం. దానికి ఏ యాప్స్ కానీ ఏవే కానీ ఏవి పని చేయడం లేదు. మా సొంత సెల్లులు మేము 15,000 20,000 పెట్టి కొన్నాము. ఆ సెల్లులలోనే మా సెల్లులు పర్సనల్ సెల్లులోనే మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు సెల్లులు ఈ రోజు ఇచ్చినది కాదు కదమ్మా, చాలా గత ఏళ్ళ నుంచి సెల్లులు ఇచ్చినారు. ఫస్ట్ ఎప్పుడు కొత్తలో మేము జాయిన్ అయినాక ఒక 3-4 ఏళ్ళకి కార్బన్ అనే కంపెనీ సెల్లులు ఇచ్చినారు. అవి బాగానే పనిచేసినాయి. అవి పక్కన పెట్టి ఇచ్చినారు. ఇప్పుడు కొత్త సెల్లులు శాంసంగ్ అని ఇచ్చినారు. అవి అస్సలు పనిచేస్తలేవు. సంవత్సరం అయింది, ఇప్పటి వరకు అది పనే చేయడం లేదు. మేము మళ్ళీ మా సెల్లులలోనే మామూలుగా చేసుకుంటున్నాం ఎప్పట్లాగానే. గవర్నమెంట్ వాళ్ళు రీఛార్జ్ కానీ కూరగాయలు కానీ బిల్లులు వాళ్ళకి డబ్బులు మీకు పే చేస్తలేరా ఇంతవరకు? ఎప్పుడో ఒకసారి చేస్తారు సార్. అంటే 6 నెలలకు 5 నెలలకు 7 నెలలకి ఒక్కొక్కసారి సంవత్సరానికి 2 ఏళ్ళు కూడా ఇచ్చిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం బాగానే ఇస్తున్నారు. ఒక 6 నెలలు 7 నెలలకు ఇస్తున్నారు. ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఉన్నారు. టీఏ బిల్లులు ఇవ్వాల 2 సార్లే కాదు సార్, ఎప్పుడు పడితే అప్పుడు నెలలో 5-6 సార్లు పోతాం మేము. ఒక్క మనిషి పోతే 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. అటు రాను పోను 200 ఈజీగా ఖర్చు అవుతుంది. సడన్గా పిలుస్తారు, రమ్మంటారు. మేము ఒక్కొక్కసారి క్యారెట్ కూడా తీసుకోపోము. అప్పుడు ఏమైనా తెప్పించుకోవాలంటే కూడా 100 రూపాయలు అవుతుంది. ఇట్లాంటివి ఒకటే కాదు సార్, చాలా సమస్యలు ఉన్నాయి మాకు. దయచేసి మాకు వేతనాలు పెంచి పుణ్యం కట్టుకోండి సార్ జగన్ సార్. మాది ఉప్పలపాడండి. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను అక్కడ. ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే మేము కోరేది ఒకటే, మూడు కోరికలు కోరుతున్నాం. ఆయనని ఏమి కోరలేదు. మాకు జీతాలు సాలరీస్ పెంచండి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాము. తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు ఇవ్వమని అంటున్నాం. అంతేగాని మేము చెప్పినంత మీరు ఇవ్వాలనేం చెప్పడం లేదు. సరే, మాకు బెనిఫిట్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమీ ఆదుర్కం లేని వాళ్ళకి ఎట్లా, ఇప్పుడు మేము రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అడుగుతున్నాము ఇవ్వమని. దాంతో పాటు జీతంలో సగం పెన్షన్ ఇవ్వండి, మాకు ఆ 3 కోరికలన్నా తీర్చండి అని అడుగుతున్నాము. ఇంతవరకు కదలిక లేదు, మెదలిక లేదు. ఎవరు చెప్పినా ఆయన ఎవరు చెప్పారో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం మాకు ఏ విషయం ఇంతవరకు తెలియజేయలేదండి. అంగన్వాడీ టీచర్కి సంబంధించినది సెంట్రల్కి సంబంధించినది కదా, ఏపీకి సంబంధం కాదు కదా. ఏపీలో అంటే సెంట్రల్ స్టేట్ 2 కంబైన్డ్గా ఇంతవరకు కూడా అన్నారు. 2 సెంట్రల్ స్టేట్ కంబైన్డ్గా చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నా అంటే సెంట్రల్ వాళ్ళు ఆలోచించని మేము స్టేట్ వాళ్ళం తర్వాత ఆలోచిస్తామని చెప్తున్నారు. కానీ 2 తరఫున మేమేమో శాలరీస్ అవి చేస్తున్నారు. దాని తర్వాత ఏమంటే దాని నుండి ఫుడ్ వస్తుంది, స్టేట్ నుండి ఫుడ్ వస్తుంది. 2 చేసుకొని కూడా మేము యూజ్ చేస్తున్నాము అందరికీ. ఇప్పుడు సెంటర్ వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచలేదు, ఏపీలో ఓట్లు వేస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఆయన. అప్పుడు ఆ రోజు కూడా మీకు పాదయాత్ర చేసేటప్పుడు చేస్తానని వాగ్దానం చేశారు కదా. మళ్ళీ వాళ్ళని ఇప్పుడు జగన్ గారిని మీరు ఏమైనా డిమాండ్ చేస్తారు? ఇప్పుడు జగన్ పాదయాత్రలో ఏదైతే చెప్పినామో ఆ డిమాండ్ మాత్రమే ఇవ్వండి మాకు అంటున్నాము. కానీ వేరే డిమాండ్స్ ఏం అడగలేదండి. మేము ఆయన చెప్పిన డిమాండ్సే మాకు చేయమంటున్నాం, కానీ అది కూడా చేయడం లేదు ఆయన. అదే కర్నూలే సార్, కల్లూరు మాది. కల్లూరులో ఆయాగా చేస్తున్నాను నేను. 9 ఏళ్ళు సార్ చేయబట్టి. ఇప్పుడు మేము అడిగేది అన్ని జీతం కోసమే. మేము అన్ని కోరికలు కోరినేటి వల్ల ఆయన తీర్చలేడు. అందరికీ తీర్చాలంటే ఆయనకు కూడా ఒక సమస్యనే కాదనము. అందుకు మమ్మల్ని గుర్తించి మేము అడిగిన కోరికలలో కొద్దిగానే ఆయన నెరవేరిస్తే మేము చేసుకోవడం మా పనులలో మేము ఉంటాము. ఈ రోజుకి 18 రోజులు అందరము ఆడవాళ్ళము రోడ్ల మీద పడి ఇవన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. చూసినప్పుడు మాకు మేలు చేయాలనే ఆలోచన ఆయనకి కూడా తట్టాలని కోరుకుంటున్నాము. అంతేగాని ఆయనని మేము ఏదో రకంగా మాట్లాడి చేయాలని కాదు. ఈ భవిష్యత్తులో ఆయన మాకు మేలు చేసినాడంటే నెక్స్ట్ ఆయన సీటు ఆయనకు రెడీగా ఉంటుందని తెలుసుకొని మా అందరి జీతాలు పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.